నేను మీనాక్షిని కొద్ది రోజులు మీ ఇంట్లో వదిలి వెళ్ళడానికి వచ్చాను. నా కూతురు ఏమైనా ఆట బొమ్మ అనుకున్నావా? ఇదేమైనా బొమ్మలు పెళ్ళి అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు వదిలేసి వెళ్ళటానికి. ముందు ఓ కొడుగ్గా నా బాధ్యతను నెరవేర్చి ఆ తర్వాత ఒక భర్తగా మీనాక్షి చేయి పట్టుకుంటాను. ఈసారి వదిలిపెట్టను. లేదండి, ఆలస్యం అమృతం విషయం అన్నారు. అమ్మకల నెరవేర్చిన ఈ పెళ్లి మళ్లీ జ్ఞాపకంగా మారకముందే వాళ్ళిద్దరినీ కలపాలి. ఏ ఆడపిల్లకైనా పెళ్ళిని కొత్తలో భర్తతో కాలక్షేపం చెయ్యాలని, భర్తతో ఆనందం కష్టాలు పంచుకోవాలని, మంచి చెడు మాట్లాడుకోవాలని ఉంటుంది. కానీ ఇతనేంటమ్మా నిన్నిలా ఒంటరిగా వదిలేసి వెళ్ళాడు? ఆనాడు సీతమ్మ తల్లి కూడా ఇన్ని కష్టాలు రాలేదు. ఏదో పశువు మెడలో పలుపుతాడు కట్టి ఎటూ పోకుండా చేసినట్లు నీ మెడలో ఈ పసుపుతాడు కట్టాడమ్మా. ఎందుకమ్మా ఎందుకమ్మా ఈ పసుపుతాడు? ఎందుకమ్మా నీ సంతోషాన్ని దూరం చేశాడు? నీ జీవితాన్ని నీ కాకుండా చేస్తూ నీ గుండెల మీద బాధగా ఉన్న ఈ పసుపుతాన్ని తెంచేయి. నాన్న, పిచ్చి పట్టిందా మీకు? ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? అవునమ్మా, నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది. నా కూతురి జీవితం గురించి ఆలోచించి తను పడే కష్టాలు చూసి బాధపడి పిచ్చి పట్టేలా ఉందమ్మా. నాన్న, మీరు నా గురించి కంగారు పడాల్సినంత అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగున్నావో బాధపడుతున్నావో అర్థం చేసుకోలేని తండ్రిని కాదమ్మా. ఆయన నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళినందుకు నేను బాధపడట్లేదు. ఆయన దూరం చేసుకుంటున్న సంతోషాలు గుర్తు చేసుకొని, ఆయన దూరం చేసుకుంటున్న ప్రేమను గుర్తు చేసుకుని బాధపడుతున్నాను. నిజమే, ఆయన నా జీవితంలోకి వచ్చాక నాకు కష్టాలు మొదలయ్యాయి. కానీ ఆయన కూడా ఏనాడు సుఖపడింది లేదు. ఏ ఒక్కరోజు ఆనందంగా గడిపింది లేదు నాన్న. ఆడవాళ్ల మీద సానుభూతితో అందరూ సీత కష్టాల గురించి మాట్లాడుకుంటారు గాని రాముడు చేసిన త్యాగాల గురించి, రాముడు పడిన బాధల గురించి ఎవరూ మాట్లాడుకోరు నాన్న. ఆనాడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేసిన రాముడు ఎంత గొప్పవాడో, ఈ రోజు తన తల్లి కోసం కుటుంబానికి దూరమైన మా ఆయన కూడా అంతే గొప్పవారు నాన్న. అందరూ ఉండి కూడా అనాథలా బ్రతుకుతున్నారు. అనుభవించడానికి అన్ని భోగాలున్నా వదిలేసి ఒక చిన్న గదిలో ఉంటున్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలి నాన్న ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి? చూడమ్మా, నీ భర్త నీ గొప్ప కావచ్చు, కానీ ఒక తండ్రిగా నా కూతురి జీవితం నాకు ముఖ్యం. నాన్న, ఈ రోజు ఆయన నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళినందుకు మీకు బాధగా ఉండొచ్చు. కానీ ఆయన నాకు దూరమైంది కేవలం భౌతికంగానే. ఆయన మనసులో ఇప్పటికీ ఎప్పటికీ నేనే ఉంటాను. నేనిప్పుడు ఆయన గురించి ఎలా ఆలోచిస్తున్నానో ఆయన కూడా నా గురించి ఇప్పుడు అంతే ఆలోచిస్తూ ఉంటారు. నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళినందుకు మీకంటే ఆయన ఎక్కువ బాధపడుతూ ఉంటారు తెలుసా? చూడన్నా, ఇంకోసారి పొరపాటును కూడా తాళి తీసేయమని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. అది కాదమ్మా, ఆ తాళి నీ మెడలో ఉన్నంతకాలం ఈ తంతు ఇలాగే సాగుతుంది. కథ మళ్ళీ మొదలవుతుంది. అది నీ మెడలో ఉన్ననాళ్ళు నీ కన్నీళ్లు కూడా నేను తొడవలేను తల్లి. ఏవైనా కానివ్వండి నాన్న, ఇది ఆయన కట్టిన తాళి. చచ్చే వరకు ఇది నా మెడలోనే ఉంటుంది. చచ్చే వరకు ఆయనతోనే బ్రతుకుతాను. ఆయన జ్ఞాపకాల్లోనే కాలం గడుపుతాను. కానీ చావు వరకు తెచ్చుకోవద్దమ్మా. వయసు అయిపోయిన ఈ తండ్రి తట్టుకోలేడు. ఇంకా నీకు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. ఇది నీ జీవితం, నీ ఇష్టం. కానీ భర్త దూరంగా ఉన్న ఒక ఆడపిల్లని ఈ లోకం ఎలా చూస్తుందో నేను నీకు చెప్పేది కాదు. అర్థం చేసుకో. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధము? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధము? తెలుసుకో నీ జీవిత గమ్యం, పెంచుకో మానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు.
క్రిష్ మీనాక్షులను కలపడానికి ఇన్నాళ్లు తపన పడ్డాను. కానీ వాళ్ళ మనసులు మార్చలేకపోయాను. వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో సంతోషంగా తిరుగుతుంటే చూడాలని ఆశపడ్డాను. కానీ ఆ ఆనందాన్ని పొందలేకపోయాను. చివరికి బలరాం వల్ల వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. పెళ్ళైనా కానీ భార్య స్థానాన్ని పొందలేని మీనాక్షి మెళ్ళో తాళి పడేలా చేశాడు. అగమ్య గోచరంగా ఉన్న క్రిష్ మీనాక్షుల జీవితానికి ఒక అర్థాన్ని తీసుకొచ్చాడు. బలరాం మారిపోయాడు. నిజంగానే బలరాంలో చాలా మార్పొచ్చింది. కానీ నేనే అర్థం చేసుకోకుండా వాడు కాళ్ల మీద పడి దీవించమని అడిగినా దూరం చేసుకున్నాను. బలరాం, ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది అమ్మా, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏం జరిగింది? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? లేదురా, నేనే పొరపాటు చేశాను. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవునరా, నిన్ను అర్థం చేసుకోకుండా నేనే పొరపాటు చేశాను. నన్ను క్షమించు బలరాం. అమ్మా, ఏంటమ్మా? నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా? తప్పమ్మా, ఇంకెప్పుడు అలా మాట్లాడకు. లేదు బలరాం, తప్పు చేసినప్పుడు చిన్న పెద్ద అనే భేదం లేదు. ఎవరైనా తలొంచాల్సిందే. మంచివాడిగా మారి నువ్వు నా దగ్గరకొస్తే నేను నిన్ను దూరం చేసి నిన్ను బాధ పెట్టానురా. ఈ లోకంలో పిల్లలెంత కఠినాత్ములైనా వాళ్ళు అమ్మా అని పిలిస్తే తల్లి మనసు కరిగిపోవలసిందేరా. కన్న బిడ్డల్ని లోకమంతా దోషి అని గెంటేసినా తల్లి చేరదీస్తుందిరా. కానీ కానీ నేను నిన్ను చేరదీయలేదు. అందుకే పశ్చాత్తాపంతో ఇప్పుడు ఈ కన్నీళ్లు ఇలా బయటకు వస్తున్నాయిరా. నువ్వే కాదమ్మా, నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. అప్పుడే కదా చేసిన తప్పులు తెలిసొచ్చేది. అసలు నేను చేసిన పనులకు, నేను ఈ ఇంట్లో వాళ్ళకి పెట్టిన బాధలకి మీరు నన్ను ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ. బతికిన నాళ్ళు మీనాక్షిని కంటతడి పెట్టించాను. కృష్ణి కష్టాల పాలు చేశాను. నీకు గుండె కోత మిగిల్చాను. అయినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా నేను ప్రాణాపాయంలో ఉంటే మీనాక్షి నన్ను దేవతలా కాపాడింది. నమ్మినోళ్లే నన్ను మోసం చేసి చంపబోతుంటే కృష్ణకు ఆశ్రయం ఇచ్చి నన్ను ఆదరించాడు. ఇలాంటి మంచి మనుషులున్న కుటుంబంలో పుట్టడం నిజంగా నా అదృష్టం అమ్మా. లేదు నాన్న, నువ్వు అలా మాట్లాడకు.
నీ తప్పు నువ్వు తెలుసుకొని నువ్వు మారిపోవడమే కాకుండా నా బాధ్యతను కూడా నీ బాధ్యతగా తీసుకొని క్రిష్ మీనాక్షిల పెళ్లి చేశావు. ఇన్నాళ్ళు మేము చేయలేని పనిని నువ్వు చేసి చూపించావు. బాధ్యతగా కాదమ్మా, కృతజ్ఞతగా చేశాను. క్రిష్ మీనాక్షి ఇద్దరు చావు బతుకుల్లో ఉన్న నన్ను బతికించి నాలో ఉన్న మృగాన్ని చంపి నన్ను మనిషిగా మార్చారు. నాలో మంచిని నింపి నాకు కొత్త జీవితాన్ని అందించారు. అందుకే కొంచెమైనా రుణం తీర్చుకోవాలని వాళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి చేశానమ్మా. నువ్వంత కష్టపడి అందర్నీ ఒప్పించి చేసినా నీ శ్రమంతా వృధా అయిపోయింది కదరా. సరే, ఇంతకు ముందంటే వాళ్ళిద్దరూ ఎలా ఉన్నా ఎవరూ ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మెళ్ళో తాళితో మీనాక్షి ఎలా ఒంటరిగా ఉండగలదు? మనసులో ప్రేమను చంపుకొని క్రిష్ ఏకాకిగా ఎలా బతకగలడు? వాళ్ళంతటా మళ్ళీ కాదనుకుని వెళ్ళిపోయారు కదమ్మా. ఇష్టం లేకపోయినా ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోవాల్సి వస్తుంది. మనసులో ప్రేమని చంపుకొని దూరంగా బతకాల్సి వస్తుంది. ఏ ఆడపిల్లైనా సరే పెళ్లి తర్వాత భర్తతో కలిసి కష్టసుఖాలు పంచుకోవాలి అనుకుంటుంది. అత్తవారింట్లో గౌరవంగా ఉండాలి అనుకుంటుంది. కానీ మీనాక్షి వీటన్నింటికీ దూరమై ఎంత బాధపడుతుందో ఒక ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను. అమ్మా, కృష్ణి వసుంధర గారి దగ్గరికి వెళ్ళమని నేనే మాట తీసుకున్నాను. కానీ ఆ మాట మీనాక్షి దాంపత్యానికి శాపంగా మారుతుంది బలరాం. వద్దు, నా వల్ల మీనాక్షికి అన్యాయం జరగడం నేను సహించలేను. అనవసరంగా ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోవటం నాకిష్టం లేదు బలరాం. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరినీ నువ్వే కలపాలి. ఏ ధైర్యంతో అయితే వాళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేశావో ఆ ధైర్యంతోనే వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకురా. కనీసం కొద్ది రోజులైనా వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు సంతోషంగా తిరుగుతుంటే, కనీసం కొన్నాళ్ళైనా వాళ్ళు సుఖంగా కాపురం చేస్తే నా మనసుకి తృప్తిగా ఉంటుంది బలరాం. ఈ ఒక్క సాయం చేసి పెట్టు బలరాం. నేను నీకు రుణపడి ఉంటాను. వాళ్ళిద్దరినీ ఏదో విధంగా ఒప్పించి ఈ ఇంటికి తీసుకురా బలరాం, ప్లీజ్. అమ్మా, నువ్వు నాతో మాట్లాడడమే నాకు గొప్ప వరం అమ్మా. అలాంటిది నువ్వు సాయం అడిగితే నేనెలా కాదంటాను? తల్లికి సేవ చేసుకునే అదృష్టం అందరికీ రాదమ్మా, నాకొచ్చింది. తల్లి రుణం తీర్చుకునే అంత గొప్పవాణ్ణి కాకపోయినా తల్లి కోరిక తీర్చగలిగే మనసుందమ్మా నాకు. ఖచ్చితంగా క్రిష్ మీనాక్షిని ఇద్దరిని కలిపే బాధ్యత నాది. నేను మాటిస్తున్నాను. ధర్మ మనోరథమును
బలరాం, ఏంట్రా ఇంకా క్రిష్ మీనాక్షిల గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా? ఇంకా బాధపడేది లేదు బాబాయ్. క్రిష్ దగ్గరికి బయలుదేరటమే లేటు. ఇప్పుడు క్రిష్ దగ్గరికి ఎందుకురా? అమ్మ నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడింది బాబాయ్. అవునా? మరి ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్దాం పద, రా. ఒరే అబ్బాయి, ఇక్కడున్నావా? కింద నీకోసం ఇల్లంతా వెతికాంరా. ఏంటి బాబాయ్ ఈ టైంలో వచ్చారు? ఏ రాకూడదా? ఈ టైంలో రాకూడదని బయట పోటీ పెట్టారా? తాగొచ్చారా? తాగామా? ఎర్ర పెద్దోడా, మనం తాగాంరా. అబ్బే తాగలేదు. ఏదో దారిలో వచ్చేటప్పుడు కాసి మంచినీళ్ళు తాగా. కాకపోతే అందులో మందు కలిసింది. ఆ మందు మమ్మల్ని మోసం చేసిందని దాన్ని మళ్ళీ సోడాలో కలిపి తాగి పగ తీర్చుకున్నాం. బాబాయ్ నువ్వు తాగడమే కాకుండా బలరాం చేత కూడా తాగించి బలరాం కూడా చెడగొడుతున్నావా? ఏంట్రా? నేను మరి చెడగొడతానంట్రా? ఎక్కడ మరి? వాడి నోట్లో వేలు పెట్టినా కొడుకునంత అమాయకుడు కదా వాడు. రేయ్, అసలు వాణ్ణి నేను చెడగొట్టడం కాదురా, నువ్వు నన్ను చెడగొట్టావు. నీకు మూడొచ్చినప్పుడు అలా మందు పోసి నన్ను తాగుబోతు చేసావు. సరే బాబాయ్ నువ్వేదని అనుకో, కానీ ఇప్పుడు నేను ఉన్న పరిస్థితి వేరు, నాకున్న బాధలు వేరు. మీరిద్దరు వెళ్ళిపోతే నేను కాసేపు పడుకొని రెస్ట్ తీసుకుంటాను. ఏంటి? మేము వెళ్ళడానికి వచ్చావా? మరెందుకు వచ్చారు? ఏం లేదురా, తాగడానికి మందు ఉంది, మిక్స్ చేయడానికి సోడా ఉంది, టచింగ్ కి స్టఫ్ ఉంది. కానీ తాగాలంటేనే చిన్న లోటు ఉంది. ఏంటది? నువ్వేరా? అవును క్రిష్, నువ్వు కలిపితే మందు అమృతంలో అద్భుతంగా ఉంటుందంట. నువ్వు లేకుండా తాగితే అసలు కిక్కే ఉండదంట. బాబాయ్ చెప్పాడు. ఈ డైలాగ్ మన స్క్రిప్ట్ లో లేదు కదరా? నేనే యాడ్ చేశా ఇంటెన్సిటీ కోసం. అవునరా అబ్బాయి, అసలు నీ కంపెనీ లేకుండా నేను ఎప్పుడైనా తాగాను రా. ఇప్పుడు తాగావు కదా. అంటే జస్ట్ శాంపుల్ అంతే. రారా కూర్చుందాం. నేను రాను బాబాయ్. ఫైనల్ గా అడుగుతున్నాను, మందు కొడతావా కొట్టవా? నువ్వెన్నిసార్లు అడిగినా నేను ఫైనల్గా చెప్పేది ఒక్కటే, ఈరోజు నాకు మూడ్ లేదు, నేను మందు కొట్టను. రాజులైనా పంటులైనా సుక్కా కోసం నాయన జివో జివో ఆగునా. ఎప్పుడైనా యాడవున్నా సీకటకే నాయన జివో జివో ఆగునా. తాగనని డిసైడ్ అయ్యావు? అందుబాటులో మందు బాటలు ఉంటే నిర్ణయాలు ఆటోమేటిక్గా మారిపోతాయి బాబాయ్. అవును బ్రదర్, మన కష్టాలు కన్నీళ్ళు ఈ బాటిల్ మాత్రమే ఓపికగా వింటుంది. మన బాధలు ఇది మాత్రమే భరిస్తుంది. నిజం. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు నా బాధ భరించలేకే తాగాలనుకుంటున్నాను. సరే 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 సరే, ముందు పిక్కు కలుపు, ఆ తర్వాత మనస్ఫూర్తిగా బాధపడవచ్చు. కలుపు. ఓకే. ఏదేమైనా చిన్నోడు మందు కలపడంలో పర్ఫెక్ట్ రా. ఒక్క డ్రాప్ కూడా అటు ఇటు అవ్వదు. తీసుకోండి బ్రదర్. ఈ సిట్టింగ్ లో స్పెషాలిటీ ఉంది. ఏంటది? మన ఇద్దరం కలిసి ఫస్ట్ టైం మందు కొట్టబోతున్నా. వావ్ సూపర్. మరి ఇంకెందుకు ఆలస్యం, కొట్టినిచ్చి. పర్లేదురా, స్పాట్ ఇంప్రూవైజేషన్ భలే చేస్తున్నావు. ఆ మాత్రం డెప్త్ లేకపోతే బాబాయ్.
ఏంటి బాబాయ్, మీకు ఇంకా ఫస్ట్ రౌండ్ అవ్వలేదు? అంటే మేము ఇంతకు ముందే ఆల్రెడీ తాగాం కదరా, అదిగా చిన్నగా తాగుతున్నాం. నువ్వు కానీ కానీ వద్దు బాబాయ్, మీతో కలిసే తాగుతాను. ఏయ్, తాగరా నువ్వు, నీ ఏదో మాట తాగు. ఏ బాబాయ్, ఈ బాబాయ్ పోస్తున్నాడు కదరా, తాగు. ఓ కొంచెం కొంచెం చాలు చాలు. ఇలా ఇవ్వు, పోస్తాను. చాలు చాలు చాలు. తాగు. థ్యాంక్ యూ బాబాయ్. ఏంటి మాణిక్యం నువ్వు చెప్పేది? అవును చిన్నదిన, మీనాక్షిని తీసుకుని క్రిష్ ఇక్కడికి వస్తున్నాడు. ఇక మీదట వాళ్ళిద్దరూ కలిసి మనతో ఇక్కడే ఉంటారంట. ఇన్నాళ్ళు ఒక అత్తగా నా కోడలి జీవితం కోసం నేను పడిన ఆరాటం ఈ రోజు నెరవేరబోతుంది. ఈ ఫ్యామిలీ ఖుషీగా ఉండకూడదు. ఒక్కొక్క రెమ్మ ఒక్కొక్క కొమ్మ వేరు చేస్తూ పిక్కిలించి వేస్తా.